అందరికీ నమస్కారం. సర్వే జన సుఖినో భవంతు. వెల్కమ్ టు సుమతి వ్లాగ్స్. ఈరోజు నేను కాకరకాయ ఫ్రై చేస్తున్నానండి. కాకరకాయలను ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి, పల్చగా కట్ చేసుకోవాలి. ఇందులో ఉన్న విత్తనాలు తీసేసి ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల మనకు కాకరకాయ చాలా టేస్ట్గా వస్తుందండి. ఒక 5 మినిట్స్ వెయిట్ చేద్దాం. చూడండి, ఇలా దూరగా వేగిపోయినాయి కదండి. ఇలా వేగుతుండగానే మనము పక్కకు వేరొక ప్యాన్ పెట్టుకొని కాస్త ఆయిల్ వేసుకొని ఇలా ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత ఇందులోకి కాస్త పసుపు, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/4 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ కారం పొడి, 1 టీ స్పూన్ ధనియా పొడి వేసుకొని ఇవి కాస్త కలిసేలాగా చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఇవి ఫ్రై అయిన కాకరకాయలు తీసి ఇందులో వేసుకొని అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. ఉప్పు, కారం, మసాలా అంతా దీనికి పట్టేలాగా చక్కగా కలుపుకోవాలి. చూడండి, ఉప్పు కారం అన్నీ కలిసిన తర్వాత ఇలా ఫ్రై అవుతుంది. ఇది చక్కగా మనం ఇది సాంబార్కి తర్వాత ఇలా సైడ్ డిష్గా పెట్టుకొని ఎంజాయ్ చేయొచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.